హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీ ఫిషింగ్ స్టోర్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేమైతే షికార్కి అయితే వచ్చాం. ఫ్రెండ్స్, ఈరోజు మస్తు కొరమీలు అయితే పట్టాం. నేను డానియల్ భాయ్ తెలుసు కదా మీకు, ఫ్రీ స్టైల్ ఫిషర్ ఛానల్ అనమాట, యూట్యూబ్ ఛానల్. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు ఏమేమి చేపలు పెట్టడం చూపిస్తా చూడండి. ఈరోజు ఫుల్ వీడియో అయితే పెడుతున్నాం చూడండి, మస్తుగా ఉంటుంది వీడియో. ఓకేనా ఫ్రెండ్స్, చూపిస్తా చూడండి. నా చేప కొట్టేనాడు దొరా, నా చేప కొట్టేనాడు దొరా, నా చేప కొట్టేనాడు, నా చేప కొట్టేనాడు. ఏం చేయాలి? నా చేప అది నాది. గాయస్ చూసారు కదా, సైజ్ అయితే బాగుంది, కాకపోతే ఇక్కడ పాకులు ఎక్కువ ఉంది. వా లిప్ గిప్పర్ బ్యాగ్ ఉంది. ఏందంతా గుబురు బా, ఇట్లా దులుపుకోవాలి. ఎండ వచ్చినప్పుడు చల్ల గాలి వస్తుంది. కటింగ్ పేరునా ఎడపెట్టవరు నాకు తెలియదు, ఉంటుంది అక్కడ ఉండేలే. ఇగో మా కాకే మంచి లొకేషన్లు తీసుకొస్తున్నాడు. సూపర్ అంటే సూపర్. ఇగో చూడు చేప, సూపర్ ఎక్సలెంట్. వచ్చింది సూపర్. క్యారీ మంచిగా అవుతున్నాయి. ఫ్రెండ్స్, దున్నపోతు పెద్ద సైజ్. వా, నాకేమో చిన్న సైజ్ పడింది. అవి చూపిద్దాం వాళ్ళకి. వీడు చూస్తారు కదా గాయస్, ఇగో ఇంత పెద్ద దుష్మన్లకు చేపలు పడవంటారు, కానీ మనం కొట్టేంత పెద్ద దుష్మన్ల మీదనే చెట్టుల మీద కొడుతున్నాము. సూపర్ అంటే సూపర్ అటాక్ అవుతుంది. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, మనం వాడే రాడ్ వచ్చి అడ్వాన్స్ రాడ్ వాడుతున్నాం, 7 feet రాడ్ మాట. ఓకేనా, బైట్ కాస్టర్ వచ్చి యోలో బైట్ కాస్టర్, లైన్ వచ్చి స్వాట్ ఫిష్ లైన్ మాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మనం వాడే ఫ్రాక్స్ అయితే మల్టీ ఫ్రాక్స్, చాలా రకాల ఫ్రాక్స్ వాడతాము. ఓకేనా, మనం వాడే ప్రతి ఒక్క వస్తువు మన షాప్లోనే అవైలబుల్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా వీడియోకి వెళ్ళిపోదాము. ఇప్పుడే వచ్చామాట, ఇంట్రడక్షన్ చేపతో తీద్దామని తీసాము. ఓకేనా ఫ్రెండ్స్, ఏది ఫ్రాగ్, ఇగో ఫ్రాగ్ చూసిరా, ఇంత పెద్ద దుష్మన్ల మీద చేపలు పడవంటారు దోస్తులు. మీరు మంచిగా పడతాయి చూడు. ఓకే రెడీ. ఓకే పద్ధతి సూపర్. చూడండి, ఇప్పుడు ఎవరు చేప కొట్టావు నువ్వు? నాది. నేను ఎందుకంటే నాది, నేనైతే కదా ఇక్కడ. దానిపైన ఏపీ ఫిషింగ్ స్టార్ ఉంది, చదువుకో. అవును, బార్కోడ్ స్కాన్ చేసుకోగలండి, దాని మీద బాడీ మీద బార్కోడ్ ఉంది చూడు. అవునవును, అన్నీ ఇట్లనే చెప్తుంది గాయస్. అదేది చూడండి గాయస్, దీని మీద బార్కోడ్ ఉంది మాట. స్కాన్ చేస్తే ఏపీ ఫిషింగ్ స్టార్ వస్తుంది. లిప్పులు పని కదా, నీకే ఇచ్చా కదా లిప్ కీపర్. కొంత దూరం మా వీడియో ఎత్తుకోగా. చూడండి ఫ్రెండ్స్, మన అడ్వాన్స్ రాడ్తో ఇట్లా ఉంటుంది. మరి మనం ఏ రాడ్ వాడినా కూడా అలాగే ఉంటుంది, ఎందుకంటే డమ్మీ రాడ్లు మనం తెప్పిమా, మంచి రాడ్స్ మంచి మెటీరియల్ తెప్పిస్తాం అన్నమాట. ఓకేనా, ఇదైతే చూద్దాం. ఇంకా వీడియో అయితే ఉండదు. ఇంకా మన ఛానల్ ఏమైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఎండ ఎక్కువగా ఉన్నది. యాక్చువల్లీ మీకు ఇప్పుడు టైమింగ్ చూపిస్తా చూడండి. చాలా మంది ఏం చెప్తారంటే మధ్యాహ్నం టైం చేపలు పడవు 1 గంటకు అట్లా పడవు అంటారు. చూడండి టైం అయితే 3:40 అవుతుంది.
మధ్యాహ్నం 1 గంట కాడ కూడా చేపలు పడతాయి ఫ్రెండ్స్. ఓకేనా, ట్రై చేయండి ఒకసారి. ట్రై చేసి మరీ ఎక్కువ ఎండకి వెళ్ళకండి, డీహైడ్రేట్ అయిపోతారు. చూడండి ఫ్రెండ్స్, మన డాడీ బ్రో వచ్చాడనమాట. అందరూ క్రిస్టల్ ఫిష్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏబీ ఫిషింగ్ స్టోర్ వద్దా? చేస్తారులే, చెప్పావుగా, మాకు చేయొద్దా? లేదు రా బ్రో. వావ్, రాడేమో కామెంట్ చేయాలంట. ఆపకు, లేదు స్టోరేజ్ మస్తుగా ఉండదు మనకు. గడి దగ్గర పడి ఏమో చెప్పాడా. గాయస్ చూడండి, ఇగో ఇప్పుడు పడ్డ వాటిలలో ఇదే చాలా కొంచెం పెద్దది. హుక్స్ మాత్రం చూడండి, ఇగో హుక్ చూసిరా, నోట్లోకి వెళ్ళి బయటకు వచ్చింది. ఫ్రాక్స్ అట్లా ఉంటాయి అనమాట. ఎవరిని చేప అది? చేప అయితే నాదే, దొంగసాటి వేసి కొట్టేసిండు. ఇది మోసం అనమాట, అది కటింగ్లేరు. అది మోసంలో ఏమి లే ఫ్రెండ్స్. దా నువ్వు కొట్టు అన్నాడు, నేను ఆడేసిన ఇక్కడ కొట్టేసిండు. ఏడు ఇంకో చేప ఉంది తొందరగా. కానీ చేతులు చూసిరా చెంటలు. అబ్బో ఎండ ఎండ ఫ్రెండ్స్. ఇప్పుడు యాక్చువల్లీ చెప్పాలంటే 36 ఉండొచ్చు, ఎండ అంత ఉండదు అనమాట. స్లిప్పర్స్ ఉన్నాయి కానీ కాళ్ళు అయితే వేడిగా ఉన్నాయి. మనం ఎంత కాలుతున్నాయి కింద, అప్పుడప్పుడు తడుపుకుంటూ ఉండాలి కాళ్ళు చేతులు. మంచిగా అవుతుంది షికారి. చూస్తూనే ఉండరు మీరైతే, లైకులు కొట్టండి, మేము చేపలు కొడతాం చీరలో. వెళ్దామా? కప్ప అయితే నీకు, చేప అయితే నాకు. చేపనేది అంత సైలెంట్ కొట్టేసింది. అది సీజన్లో దాన్ని కొట్టింది, దానికి ఎంత కొట్టింది. ఏం చెప్పాలి, ఏం లేదు, అంతే. నేను కొట్టాల్సిన కొట్టేస్తున్నాడు. దొంగ చెప్పు. దొంగ ఇక్కడ లైని అడు చూ, నాచన్న చూపి. ఏమి నాసు గాయస్ చూడరు, నాసు కేజీ నాసు వచ్చింది. చైనాలో దీన్ని కూడా అమ్ముతారంట. ఏం లేను అన్న దీనికి. స్పాట్ ఫిష్ ఏనా? అందుకనే తగదు. స్పాట్ ఫిష్. ఓకే, మనం బాంబో స్టిక్ ట్రీకి పడింది, ట్రీ కొమ్మ ఎత్తుకొచ్చింది అనమాట. ఇది పొగురు, అది ఎంత ఉండదు. కడ్డు చేప కడ్డు, అందుకే లిప్ జిప్ నీ ఎదురు పెట్టుకోవాలి. వినవు అదేం కాదు. చూసుకోవడానికల్లా టప్ప పాక అనుకున్నావా? దుస్మాన్ పాక అది చూడు, ఏషియన్ పెయింట్ వాడారు దానికి. కలర్ అంతా జిగేలు ఉంటుంది కలర్ అది. సూపర్ సూపర్, చాలా
చాలా టైం పట్టింది ఈ చేప పట్టడానికి. బాగానే వస్తుంది. బాగానే వస్తుంది. అది ఆనే ఉండ కాన్సెప్ట్ ఉంది. వేద్దామా వద్దా నాటకాలు చేస్తాను. నువ్వు ఫ్రాగులు తీసేటప్పుడు ఫ్రాగులు పోతున్నా తెలుసా? చూడు చూసా ఫ్రాగ్ వెళ్ళింది. నేను మామ్స్ ఇది పడుతుందా రాడు? ఏం వెళ్తలేవు సంచులోకి వెళ్ళి? చూడు బయటకు రావడం లేదు. చూడండి ఫ్రెండ్స్, సైజ్ వైజ్ పెడుతున్నా చూడండి. అన్నిటికన్నా బుడ్డ చేప, దాని తర్వాత ఇది ఇక్కడ వస్తుంది. ఓకే చూడండి ఫ్రెండ్స్, చాలా పెద్ద పెద్ద సైజులు అయితే పడినాయి ఈరోజు. చూడండి ఫ్రెండ్స్, 1 2 3 4 5 6 7 చేపలు అయితే పడినాయి ఫ్రెండ్స్ ఈరోజు. ఓకేనా చూడండి ఫ్రెండ్స్, మస్తు మంచి సైజు పడినాయన్నమాట. చాలా స్కిడ్ అవుతున్నాయి. ఓకేనా, జారిపోతున్నాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ చేపలు పట్టడానికి ప్రతి ఒక్క ఐటమ్ మన షాప్లో దొరుకుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే బాయ్, థ్యాంక్ యూ.